నిర్మాత మైత్రి రవిశంకర్ గారు మనతో ఉన్నారు. ఫిలిం ఛాంబర్ ఎలక్షన్కి సంబంధించి ఎలా ఉంది, ఏం సాగుతుంది సార్? కొంత అనుకున్నంత లేదు, మందకొడిగా ఉంది పోలింగ్ అంటున్నారు. నిదానంగా వస్తారా ఏంటి, ఎట్లా జరుగుతుంది పోలింగ్? అంతే అండి. లాస్ట్ టైం కూడా యూజువల్గా చలికాలం కదండి, పొద్దున్నే ఊరినే మన జనరల్ పొలిటికల్ ఎలక్షన్ లాగా రారు. పొద్దున్నే ఒక వాకింగ్కి వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ ఇట్లా వచ్చేస్తారు. తర్వాత కొంచెం స్లోగా ఉంటుంది. మళ్ళీ క్లోజింగ్ టైం లాస్ట్ 2 hours అలా మళ్ళీ టర్న్అవుట్ బాగుంటుందండి. లాస్ట్ టైం రికార్డ్ టర్న్అవుట్ వచ్చింది. ఈసారి కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ థింగ్. ఎందుకంటే చాలా ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ టచ్లో ఉన్న దాన్ని బట్టి విశ్లేషణ చేసుకుంటే ఈసారి కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. లోకల్గా కొంతమంది అవైలబిలిటీ లేకపోవడం కూడా దీనికి కారణం అనుకోవచ్చు అట్లాగా. ఇయర్ ఎండ్ అవటం వల్ల కూడా చాలామంది ఇప్పుడు ఫ్యామిలీ సెలవులు ఉంటాయి పిల్లలకి, అందరూ ఏదైనా బయటికి ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇలాంటివి కూడా ఉన్నాయండి. ఇలా 100-150 ఓట్లు ఎఫెక్ట్ అయినాయి. బట్ కొత్త వాళ్ళు కూడా లాస్ట్ టైం రాలేకపోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వస్తున్నారు కాబట్టి లాస్ట్ ఇయర్ టర్న్అవుట్ లాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎలక్షన్ మెకానిజం అనేది ఒకటి ఉంటుంది, అది ఈసారి మీ ప్యానల్ వైపు నుంచి చాలా గట్టిగా జరిగింది అంటున్నారు. సో ఎలా ఉంది దాని రిజల్ట్? డెఫినెట్గా అండి. మాదేం లేదు సార్. ఇక్కడ ఏంటంటే ఫాల్స్ ప్రామిస్లో ఏదో ఫాల్స్ ఎలిగేషన్లో లేకపోతే ఇలాంటి వాటి జోలికి నెగిటివ్ పబ్లిసిటీ, నెగిటివ్ మార్కెటింగ్ సైడ్కి వెళ్ళలేదండి. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద ప్రొడ్యూసర్స్, మనం వల్ల ఏం చేయగలం, లేకపోతే మనం వస్తే ఏంటి వాళ్ళకి బెనిఫిట్ అనేది ఒకటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాం. వి థింక్ అది చాలా కింద దాకా వెళ్ళింది అనుకుంటున్నాం. సో ఆటోమేటిక్గా అందరూ అర్థం చేసుకుని డెఫినెట్గా మా ప్యానల్కి బాగా ఓట్లేసి మంచి మెజారిటీతో గెలిపిస్తారని అనుకుంటున్నాను. ఒకటండి, రాజుగారు కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు మార్నింగ్ నుంచి ఉండి. అంటే ఒక పాజిటివ్ సైడ్నే దీన్ని భావించాల్సి ఉంటుందా? ఎలాగా అంటే ఒక మంచి జరగాలి ఇండస్ట్రీకి అనే ధోరణిలోనే వెళ్తూ ఉన్నారు. ఎలా రాజుగారు మీ అందరం కూడా ఎప్పుడు లాస్ట్ టైం ఆయన ఉంచినప్పుడు మేము అంతా ఒకే ప్యాన్లో ఒకే దీనిలోనే ఉంటాం కండి. ఇవన్నీ ఏంటంటే సినిమాలు తీసేవాళ్ళందరికీ ఆ పెయిన్లు గీన్లు అన్నీ తెలుస్తాయండి. తెలిసిన వాళ్ళు అందరూ ఒక వైపు ఉన్నారు. అలాగే ఒక సినిమా తీసి రిలీజ్ చేయాల్సిన వాళ్ళు కూడా మా వైపే ఉన్నారు. అలాగే తీసి కాల్చుకున్న వాళ్ళు మళ్ళీ తీయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మా వైపు ఉన్నారు. మేము వాళ్ళకి ఏంటంటే అలాంటి వాతావరణం కల్పించే దాంట్లోనే మా అందరూ ఇది. అలాగే మా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎలా రిజాల్వ్ చేసుకునే పనిలోనే వీటిలో అందరం క్యూములేటివ్గా అందరు ప్రాబ్లమ్స్ ఒక టేబుల్ మీద పెట్టుకుని అందరు కలెక్టివ్గా డెసిషన్ తీసుకుని ఎలా ముందరికి వెళ్ళాలనేది ప్లాన్ చేసుకోవటం మా మేజర్ ఎజెండా అండి. థ్యాంక్ యూ. సో ఇది చెప్తూ ఉన్నారు రవి. ఖచ్చితంగా సినిమాలు తీసే వారికి సమస్యలు ఉంటాయి. సో ఆ సమస్యలకు సంబంధించి సాల్వ్ చేసే దిశగా కూడా తమ ప్యానల్ అనేది కృషి చేస్తూ ఉంది. తాము ఈసారి అందరూ కలెక్టివ్ డెసిషన్స్ తీసుకుని ఈ ఎన్నికలకు రావడం జరిగింది. సో కంప్లీట్గా తమకు ఫేవర్గానే రిజల్ట్ వస్తుందని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కెమెరామెన్ సంస్థతో సుజన్, ABN.